Safety. హాయ్ పిల్లలు, మీకు కుందేలు అంటే ఇష్టమా? రండి, ఒక ఆసక్తికరమైన కథ విందాం. మా కథ పేరు తెలివైన కుందేలు. అందమైన పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో ఒక రేఖ ఉండేది. మిగతా జంతువులన్నీ అతడిని చూసి భయపడ్డాయి. ఎందుకంటే సింహం ప్రతి జంతువును రోజుకు తినేది. ఒకరోజు సింహం ఒక చిన్న, అందమైన కుందేలును పట్టుకుంది. కుందేలు సింహం హాకింగ్కు మొరపెట్టుకుంది. నీ ఆకలి తీర్చడానికి నేను చాలా చిన్నదాన్ని. నేను వెళ్ళి నా ఇద్దరు స్నేహితులను తీసుకువస్తాను మరియు ఇది విన్న తర్వాత రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించడానికి అత్యాశ కలిగిన సింహం కుందేలును తన ఇద్దరు స్నేహితులను తీసుకురావడానికి వెళ్ళింది. కుందేలు కాసేపు అడవిలో సంచరించింది. తిరిగి సింహం దగ్గరకు వచ్చింది. సింహం కుందేలు, హే చిన్న కుందేలు, నీ స్నేహితులు ఎక్కడ ఉన్నారు? అప్పుడు కుందేలు హోల్ లయన్ కింగ్ అని బదులిచ్చింది. నా స్నేహితులు మీ దగ్గరకు రావడానికి వెళ్తున్నాం, కానీ మార్గమధ్యంలో ఒక పెద్ద సింహం మమ్మల్ని బెదిరించి మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆ సింహం నా స్నేహితులను కబళించింది. ఇక మిగిలింది నేనొక్కడినే. నేను అతని నుండి తప్పించుకుని ఇక్కడకు వచ్చి పెద్ద లైన్ అని తెలియజేశాను. ఇది విన్న సింహం కోపంతో ఆ లైన్ ఎక్కడుందని అడిగింది. నీ స్నేహితులు ఇక్కడ నావారు. వాటిని నా నుంచి ఎలా దొంగిలించగలడు? హే చిన్న కుందేలు, నన్ను అతని దగ్గరకు తీసుకెళ్ళు. కుందేలు నాకు వెంటనే బాగా పనిచేయడానికి లైన్ గురించి చెప్పింది మహారాజా. అక్కడ చూడండి, అన్నాడు కుందేలు. సింహం బావిలోకి తొంగిచూసి తన ప్రతిబింబాన్ని చూసి ఆగండి, నిన్ను అంతమొందించడానికి వస్తున్నాను అని చెప్పింది. అనంతరం గదిలోకి దూకేశాడు. కుందేలు తనను కాపాడింది. పిల్లలారా, ఈ కథ నుండి మీరు ఏమి అర్థం చేసుకున్నారు? వివేకం మరియు తెలివితేటలు శక్తివంతమైన ఆస్తులు. ఇవి సవాళ్లను అధిగమించడానికి సహాయపడతాయి. సరే, మిమ్మల్ని తదుపరి వీడియోలో చూస్తాము.